ఇళ్లకు తాళాలు వేసి ఉన్నప్పటికీ వాటిని పగులగొట్టి చౌర్యాలకు పాల్పడే ఇద్దరు కేటుగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు క్రైమ్లో. జల్సాలకు అలవాటు పడి తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను తాడేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు ఎస్పీ ఆదేశాల మేరకు తాడేపల్లి పట్టణ సీఐ కళ్యాణ్ రాజ్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తాడేపల్లి పట్టణ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న తాడేపల్లి పట్టణానికి చెందిన చల్లా నాగరాజు, బోర దుర్గారెడ్డి అనే ఇద్దరు నిందితులను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 174 గ్రాముల బంగారం, 60,000 రూపాయల నగదు, ఒక యాపిల్ ఫోన్ మొత్తం కలిపి 16 లక్షల రూపాయలు, అలాగే చోరీలకు వినియోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చాకచక్యంగా ముద్దాయిలను అరెస్టు చేసిన తాడేపల్లి పట్టణ సీఐ కళ్యాణ్ రాజు, ఎస్ఐలు ఖాజావలి, శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు ప్రసాద్, సురేష్ కుమార్లను డీఎస్పీ మురళీకృష్ణ అభినందించారు. ఈ సందర్భంగా తాడేపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. గత నెల 14వ తారీఖున ఉండవల్లి సెంటర్ దగ్గర ఉన్నటువంటి అపార్ట్మెంట్లో వాళ్ళు ఇన్మేట్స్ ఊరు వెళ్ళడం జరిగింది. తర్వాత 3 రోజుల తర్వాత వారు ఊరు నుండి వచ్చారు. పండగ సందర్భంగా సెలవులకి పిల్లలతో పాటు వాళ్ళు స్వగ్రామం కైకలూరు వైపు వెళ్ళారు. వచ్చిన తర్వాత చూసుకుంటే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోరు తాళాలు బద్దలు కొట్టి ఉండడం, అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ చిందరవందర చేసి బీరువాలో ఉన్నటువంటి వస్తువులు దొంగతనం చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 13 లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారం అలాగే క్యాష్ కూడా దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 3వ తారీఖున కుంచెనపల్లి రోడ్లో ఒక బ్యాంక్ ఎంప్లాయీ తాళం వేసుకుని తను ఆఫీస్కి వెళ్తాడు. తన యొక్క మదరు కూడా బయటకు వెళ్తుంది. తర్వాత వాళ్ళు వితిన్ 3-4 అవర్స్లోనే వచ్చి చూసుకున్న తర్వాత అది సేమ్ అదేవిధంగా తాళాలు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళడం, ఇంట్లో ఉన్న వస్తువులు దాదాపుగా 3 లక్షల రూపాయలు విలువైనటువంటి వస్తువులు దొంగతనం జరుగుతుంది. ఈ 2 కేసుల్ని కూడా గ్రేవ్ కేసులు అంటే నాకు పోలీస్ లాంగ్వేజ్లో పెద్ద కేసులుగా ట్రీట్ చేస్తాము. ఈ 2 కేసుల్లో కూడా ఎస్పీ గారు చాలా ప్రెస్టీజ్గా తీసుకుని స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి ఎప్పటికప్పుడు ఆయన సిసిఎస్ టీము కూడా వాళ్ళ యొక్క అడ్వైజులతో తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజుని అలర్ట్ చేస్తూ అతని ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేయడం జరిగింది. సిఐ కళ్యాణ్ రాజు అలాగే అతని దగ్గర ఉన్నటువంటి ఎస్ఐస్ మన శ్రీనివాసరావు, కాజావలి, అదేవిధంగా పిసి సురేష్ కుమార్, ప్రసాదరావు వీళ్ళంతా కూడా ఒక టీమ్స్ ఏర్పడి సిసిఎస్ వాళ్ళ యొక్క సహకారంతో చాలా అద్భుతంగా ఈ కేసులు 2 కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కేసులో అనుమానితుల్ని వాళ్ళ యొక్క ఇన్ఫార్మెంట్ సిస్టమ్ వాళ్ళ టెక్నికల్గా చేసినటువంటి కృషి ఫలితంగా వీళ్ళిద్దరిని కూడా 2 ముద్దాయిలు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు చల్లా నాగరాజు, బోరా దుర్గారెడ్డి. వీళ్ళిద్దరూ కూడా కేఎల్ రావు కాలనీకి చెందినటువంటి వాళ్ళు, తాడేపల్లి మండలం. ఈ చల్లా నాగరాజు అనేవాడు విజయవాడలో పనిచేస్తాడు ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా. అలాగే దుర్గారెడ్డి అన్నవాడు కూడా కొరియర్లో చేస్తాడు. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. ఈ నాగరాజు అనేవాడు వీడు ఆన్లైన్ బెట్టింగ్లకి అలవాటు పడి, జల్సాలకు అలవాటు పడి నేరాలు చేయాలనే ఉద్దేశంతో కొంచెం అప్పులు చేయడం కూడా జరిగింది. దాన్ని ఏ విధంగా అయితే ఆ అప్పుల్ని తీర్చడం కోసం వీడు ఎన్నుకున్నది ఇంటి తాళాలు వేసినటువంటి ఇల్లు గమనించుకోవడం, ఇన్మేట్స్ ఆప్షన్లు ఉంటే దొంగతనం చాలా ఈజీ కాబట్టి వాటిని ఎన్నుకుని తాళాలు బద్దలు కొట్టడం, వెళ్ళడం, దొంగతనం చేయడం. ఆ విధంగా ఈ 2 కేసుల్లో కాకుండా విజయవాడ భవానీపురంలో కూడా ఒక దొంగతనంలో చేసినట్లుగా ఇతను అంగీకరించడం జరిగింది.
ఇంకా ఇతర నేరాలు ఏమన్నా ఉన్నాయనేది కూడా ఇతన్ని పోలీస్ కస్టడీకి తీసుకుని మళ్ళీ విచారించడం జరుగుతుంది. అదేవిధంగా సంబంధిత విజయవాడ పోలీసు వారికి కూడా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుండి ఈ కుంచనపల్లి కేసుకు సంబంధించి వీళ్ళ దగ్గర 29 గ్రాముల బంగారం అలాగే 60,000 రూపాయలు క్యాష్ని రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉండవల్లి కేసుకు సంబంధించినటువంటి కేసులో 145 గ్రాముల బంగారం అలాగే ఒక యాపిల్ ఫోన్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యాపిల్ ఫోన్ దాదాపు 1,50,000 రూపాయలు విలువైంది. వీడు కొంచెం లగ్జరీస్కి అలవాటు అవ్వడం వలన 1,50,000 రూపాయలు పెట్టి యాపిల్ ఫోన్ కొన్నాడు వీడు. దీంతో ఉండవల్లి దొంగతనంలో దొంగిలించినటువంటి క్యాష్తో పాటు ఆ విధంగా ఉండవల్లి కేసుకు సంబంధించి 13 లక్షల రూపాయలు అలాగే కుంచనపల్లి కేసుకు సంబంధించి 3 లక్షల రూపాయలు 16 లక్షల రూపాయలు రికవరీ చేయింది. అదే ఈ కేసులో వీళ్ళు దొంగతనానికి ఉపయోగించినటువంటి బుల్లెట్ మోటార్ సైకిల్ అది కూడా వీడు కొన్నాడు గతంలోనే అప్పులు చేసే లోన్లోనైతే. ఆ బుల్లెట్ మోటార్ సైకిల్ని ఈ కేసులో ఉపయోగించారు. ఆ మోటార్ సైకిల్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళని రిమాండ్కి జ్యుడిషియల్ రిమాండ్ మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరుస్తాము. వీళ్ళు ఇదే ఫస్ట్ టైం ఈ నేరం చేయడం. వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం. అలాగే ఈ కేసులో కష్టపడినటువంటి పోలీసు అధికారులు అందరినీ కూడా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి క్యాష్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రిలేటెడ్ ఎక్కడన్నా అమ్మడం కానీ కన్జ్యూమర్స్ కానీ ఉన్నట్లయితే మాకు పోలీస్ స్టేషన్కి అలాగే మాకు కొన్ని నెంబర్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటికి తెలియజేయవలసిందిగా మా ప్రత్యేకమైన విజ్ఞప్తి. గత 20 రోజుల్లో కూడా మా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారు యొక్క స్పెషల్ అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ వలన దాదాపుగా 2 కేసుల్ని ఈ గాంజా అమ్ముతున్నటువంటి వాళ్ళని కన్జ్యూమ్ చేస్తున్నటువంటి వాళ్ళని గత 20 రోజుల్లో 2 కేసుల్లో 15 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 9 మంది ఫ్రెష్గా అమ్ముతూ గంజా తాగుతున్నటువంటి వాళ్ళు అలాగే 6 పాత ముద్దాయిలు. ఈ విధంగా 15 మందిని ఈ 20 రోజుల్లో పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ 20 మందిని మేము అరెస్ట్ చేయడం కూడా ప్రజలు ఇచ్చినటువంటి సమాచారం మీద మా యొక్క ప్రత్యేక బృందాలు అటువైపు తిరగడం వలన జరిగింది. అదేవిధంగా పబ్లిక్ మాకు ఈ గాంజా అమ్ముతున్నటువంటి హాస్టల్స్లో కానీ లేక నిర్మానుష్య ప్రదేశంలో కానీ ఎక్కడన్నా అమ్ముతున్నా గాంజా కన్జ్యూమ్ చేసినా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ గాంజా ఎక్కడైతే ఎక్కువగా వినియోగించడం జరుగుతుందో అటువంటి ప్రదేశాల్లో కూడా ప్రతిరోజు విజిబుల్ పోలీసింగ్ చేస్తున్నాము ప్రత్యేకంగా. అక్కడ ఈ ఎవరైతే డ్రంకర్డ్ పర్సన్స్ కానీ లేదంటే తాగుబోతులు కానీ ఈ మధ్యకాలంలో 2-3 సంఘటనలు పాల్గొనడం వలన ప్రతిరోజు కూడా రోజు ఒక ప్లేస్లో ఈ విజిబుల్ పోలీసింగ్ అనేది జరుగుతుంది. మీరు కూడా గమనించుంటారు. అటు ప్రజలకి మా విజ్ఞప్తి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.